వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూలీలకు నిర్బంధ వెట్టి చాకరీ నుంచి విముక్తికి చర్యలు చేపట్టండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అన్నలింగార్చన ఘట్టంతో ముగిసిన సోమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఆకట్టుకున్న అగ్నిమాపక శాఖ వారి నేటి విన్యాసాలు. పోలీసు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి. డిఎస్పీ ప్రభాకర్. వార్తలను వివరాలు. జిల్లాలో నిర్బంధ వెట్టి చాకరీకి బలవుతున్న కూలీలకు విముక్తి కలిగించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో నిర్బంధ వెట్టి చాకరీ కూలీ విధానం నిర్మూలనపై జేసీ విద్యార్థితో కలిసి సంబంధిత అధికారులు మరియు రోప్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్బంధ వెట్టి చాకరీ విధానం పౌల్ట్రీ పరిశ్రమలు, ఇటుకల తయారీ ప్రాంతాలలో చాలా వరకు అమలవుతూ ఉన్నదని, దీని కారణంగా ఆర్థిక శ్రమ దోపిడీతో ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. అటువంటి వారిని గుర్తించడానికి ఆర్డీఓలు, డివిజన్ స్థాయిలో తహసీల్దార్లకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 1976 నిర్బంధ కూలీ విధానం నివారణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించారు. కార్మిక శాఖ, డిఆర్డీఏ, డ్వామా, జడ్పీసీఈఓ తదితర అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలకు వెళ్లిన తరుణంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి నిర్బంధ కూలీలను గుర్తించాలన్నారు. నిర్బంధ కూలీలకు పునరావాసం కలిగించిన అనంతరం వారు గతంలో చేసిన పనులకు సంబంధించి బాండెడ్ లేబర్ రిలీఫ్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఉపాధి కల్పించి వారి అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. బాండెడ్ లేబర్ సమస్యలు, వారిని గుర్తించే విధానాలు, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు, వారి రక్షణ సంబంధిత అంశాలపై విపులంగా చర్చించారు. కార్యక్రమంలో భాగంగా వెట్టి చాకరీ, మానవ అక్రమ రవాణా ఒక నేరం అంశాలకు సంబంధించి గోడ పత్రికలు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ జేసీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఓంకార్, డిపిఓ సుధాకర్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుధారాణి, నెహ్రూ యువజన కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్, డిటిడబ్ల్యూఓ మూర్తి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, రోప్ సంస్థ చైర్మన్ ధనశేఖర్, ప్రోగ్రామ్ హెడ్ శ్యామ్ జయబహదూర్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా పొంగనూరులోని అంబేద్కర్ కూడలిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన నేటి విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సిబ్బంది నీటితో విన్యాసాలు చేపట్టారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే మంటలను ఆర్పడానికి ప్రయత్నించే పద్ధతులను ప్రదర్శించారు. అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈరోజు అగ్నిమాపక వారోత్సవం సందర్భంగా పొంగనూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది 2వ రోజు
ఈ ర్యాలీగా నిర్వహించి పుంగనూరు టౌన్ నందు పాంప్లెట్లు కరపత్రాలు ప్రజలకు పంచి తర్వాత మన న్యూ ఎంఆర్ఓ ఆఫీస్ సర్కిల్ నందు ఈరోజు డెమో నిర్వహించడం జరిగింది. అంటే అగ్నిమాపక శాఖలో వివిధ రకాల మంటలను ఏ విధంగా ఆర్పాలి దాని గురించి ప్రజలకు మేము డెమో ద్వారా చూపించడం జరిగింది. అందులో భాగంగా హోమ్ కాంపౌండ్ ఏ విధంగా వినియోగించాలి, తర్వాత ఏదన్నా బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో మనము బ్రాంచ్లు ఉపయోగించి స్మోక్ డిటెక్టర్ ద్వారా కూడా మనము లోపలికి వెళ్ళి అగ్ని ప్రమాదాలని నివారించేదానికి కృషి చేస్తాము. అదేవిధంగా ఇవన్నీ కూడా ఈ పరికరాలు వినియోగించే విధానాన్ని ప్రజలకు మన మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ ప్రోగ్రాం చూపించి వాళ్ళ నుంచి మన్నలు పొందడం జరిగింది. ఈరోజు మనకు ఏదైనా మన పరిధిలో పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనము అగ్నిమాపక శాఖకు ఫోన్ ద్వారాగా తెలియజేయాల్సినటువంటి నెంబర్లు ముఖ్యంగా 08581253101 ల్యాండ్లైన్ నెంబర్కు, మరియు ల్యాండ్లైన్లోనే సెల్ ఫోన్ కూడా ఒకటి ఉంది 8500445101కి కాల్ చేసిన వేళ మేము ఇమీడియట్గా స్పందించి ప్రజలు ఆస్తులు ప్రాణాలు కాపాడే విధంగా ఎల్లవేళ మేము అందుబాటులో ఉంటామని ఈ విధంగా విన్నవించుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రజలకు సంతృప్తి చేరే విధంగా మన మీడియా మిత్రులందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాను. పొంగనూరు మండలంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. సిఐ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జవహర్ బాబు మండలంలోని పెద్దతాండా పరిసర ప్రాంతాలలో దాడులు జరిపి పద్మ అనే మహిళను అరెస్టు చేసి ఆమె వద్ద నుంచి 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని సారా తయారీకి బెల్లం సరఫరా చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. అలాగే పట్రపల్లి వద్ద తాండాకు చెందిన రమణ మరియు తిప్పా నాయక్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి 30 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని నాటు సారా తయారీకి బెల్లం సరఫరా చేసిన వెంకటరెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ వేణుగోపాల్ రెడ్డి, సిబ్బంది ఢిల్లీ బాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు, సురేంద్ర బాబు, వినోద్, శ్వేత, మమత, నరేందర్ రెడ్డి, దశరథ, రాజేశ్వరిలు పాల్గొన్నారు. పొంగనూరులో శ్రీ సీతారాముల వారి పుష్పపల్లకి సేవ కనుల పండుగగా జరిగింది. బజారు వీధిలోని రామాలయంలో నవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి సీతారాముల వారి ఉత్సవమూర్తులను పుష్ప పల్లకీపై కొలువుదీర్చి కోలాటాలు, డప్పు వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. సీతారాముల వారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు పట్టారు.
బస్సులు సద్వినియోగం చేసుకోవాలని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. మంగళవారం పుంగనూరు మండలంలోని కంటేపల్లి మరియు కృష్ణాపురం గ్రామాలను ఎస్ఐ లోకేష్తో కలిసి సందర్శించారు. సమావేశం నిర్వహించి ప్రజలతో మాట్లాడారు. దొంగతనాలు, భూ సమస్యలు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ప్రతి మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ డేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పారదర్శకమైన ఓటరు జాబితా తయారీకి అధికార యంత్రాంగం చర్యలు చేపడుతూ ఉన్నదని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ సమావేశపు మందిరంలో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ పారదర్శక ఓటర్ల జాబితా తయారీకి ఈఆర్ఓలు, ఏఆర్ఓలు, బిఎల్ఓలు చర్యలు చేపడుతున్నారని, ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉన్నదని, మరణించిన వారి ఓటును కుటుంబ సభ్యులకు నోటీస్ అందించి తొలగిస్తున్నామన్నారు. ఒక ఓటరు 2 నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నట్లు గుర్తించినట్లయితే బిఎల్ఓల ద్వారా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ చర్యలు చేపడుతున్నామన్నారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా 6,665 ఓటర్లను తొలగించడం జరిగిందని, ఇందులో 642 మంది ఓటర్లు మరణించినారని, 5,588 మంది ఓటర్లు వలస వెళ్లారని, 435 మంది ఓటర్లు పునరావృతం అయినట్లు గుర్తించామని తెలిపారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. పుంగనూరు మండలం ఎన్ఎస్పేటలోని రామాలయంలో నవమి వేడుకలను పురస్కరించుకుని బుధవారం సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సమస్త హిందూ బంధువులకు పుంగనూరు టౌన్ నానా సాహెబ్పేటలో వెలిసిన శ్రీ కోదండరామస్వామి ఆలయ కమిటీ సభ్యులమైన మేమందరము చేతి విజ్ఞప్తి ఏమనగా, శ్రీరామనవమి మొదలుకొని ఈరోజు 10 రోజులు నిత్యము స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో, అభిషేకాలతో, అలంకారాలతో పూజలు చేసినాము. రేపు 11వ రోజు స్వామివారికి ఉదయం అభిషేకము, మధ్యాహ్నం భక్తులచే అన్న సంతర్పణ, సాయంత్రం స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం జరిగిన తర్వాత స్వామివారి పుష్పపల్లకి ఊరేగింపు జరుగుతుంది. పుంగనూరు టౌన్లో పుష్పపల్లకి ఇదే మొదటి కాబట్టి ప్రతి ఒక్క భక్తాదులు ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. పుష్పపల్లకి పెరిగేటప్పుడు ప్రతి ఒక్క భక్తుడు వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందితే ఆయన ఆశీర్వాచనాలతో ఆ రామభక్తులమైన మనమందరము క్షేమంగా ఉంటామని పూర్వీకుల నుండి మనకు తెలిసి వచ్చింది. అదే ప్రకారం స్వామివారికి పుష్పపల్లకి సేవ చేస్తున్నాము. కళ్యాణోత్సవము పలు పుష్పపల్లకి జరపడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన భక్తులందరికీ మా కమిటీ వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని, ఆధ్యాత్మికంగా మేము జరపబోయే ప్రతి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించలేని ప్రజలకు కేసీబీ వారు తమ ప్రచార సాధనం ద్వారా శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలోని చివరి ఘట్టం ఆనలింగార్చనతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. పుంగనూరు పట్టణం నగరి వీధిలోని సోమేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు శైవాగమోక్తంగా షణ్ముఖ దీక్షితులు నిర్వహించారు. మంగళవారం చివరి రోజు పరమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం అన్నాన్ని రాశిగా పోసి లింగాకారంగా ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ వారు పర్యవేక్షించారు. 11 రోజుల పాటు ప్రతిరోజు జరిగిన స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రజలందరికీ తెలియజేసిన సందర్భంగా కేసీటీవీ యాజమాన్యానికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
भगवते नमः देवाय नमः महादेवाय नमः साक्षात्कारहराय नमः हरये नमः भगवते नमः सहस्राक्षाय नमः सहस्रपादे नमः अपोद्वर्णाय नमः तारकाय नमः परमेश्वराय नमः निधनपते नमः निधनपतान्तिकाय नमः बुद्धाय नमः बुद्धलिंगाय नमः हिरण्याय नमः हिरण्यलिंगाय नमः सुवर्णाय नमः सुवर्णलिंगाय नमः दिव्याय नमः दिव्यलिंगाय नमः भवाय नमः भवलिंगाय नमः शर्वाय नमः शर्वलिंगाय नमः शिवाय नमः शिवलिंगाय नमः ज्वलाय नमः ज्वललिंगाय नमः आत्माय नमः आत्मलिंगाय नमः परमाय नमः परमलिंगाय नमः सोमस्य सूर्यस्य तस्य प्राण एव शिरः यानो दक्षिणपट्टः अपानोत्तरपट्टः आकाश आत्मा पृथिवी पृच्छं प्रतिष्ठो भवति अन्नं ब्रह्मेति विजानातम् अन्नाद्यैव कल्प्यमानि भूतानि जायन्ते अन्नेन जातानि जीवन्ति अन्नं प्रयुञ्चपि संविशन्तीति तद्विज्ञाय प्ररेवर्णं त्रिसमुत्सारः अधिहिपको ब्रह्मेति तगुम्भोवाच तपसा ब्रह्म जिज्ञासुस्वां तपो ब्रह्मेति स तपो अतप्यत स तपस्तप्त प्राणो ब्रह्मेति जानात प्राणाद्यैव कल्प्यमानि भूतानि जायन्ते प्राणेन जातानि जीवन्ति प्राणं प्रयत्नपि संविशन्ति तद्विज्ञाय पुनरेव व्रणं पितमुत्सारः अधि भगो ब्रह्मेति तगुम्भोवत्सः ब्रह्म विजिज्ञास्वां तपो ब्रह्मेति सत्वो अतप्यत स तपस्तप्त मनो ब्रह्मेति विजानात मनसो ह्येव कल्प्यमानि भूतानि जायन्ति मनसा जातानि जीवन्ति मनः प्रयन्त्यपि संविशन्ति नित्युत्पायो इति मानसी समाज्ञाम् अथ दैवीः तिप्ति पृष्ठं बलमिति भिज्यति यश इति पशुः ज्योतिष नक्षत्रेषु प्रजापति अमृतमानन्द इति पस्ते स नित्याज्ञासे तत्पृष्ठेभ्युपेषित प्रतिष्ठावान् भवति तन्वा इत्युपासीत महान् भवति तन्मन इत्युपासीत मानवान् भवति तन्नम इत्युपासीत संजन्ये अस्मै कामाः तद्बहितपासीत ब्रह्मवान् भवति तद्ब्राह्मणपरमित्युपासीत पर्येलम्रियन्ते दिशसपत्न्यां पर्ये प्रिया भ्रातृव्यां स नमो वयं वै श्रवणाय कुर्महे समेकामाङ्कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः यो वैतां ब्रह्मणो वेद अमृतेनामृतं पुरीं నగరంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయంలో 11 రోజుల పూజా కార్యక్రమాలు బ్రహ్మోత్సవం సందర్భంగా అన్నీ కూడా పూర్తయినాయి. జనంలో ఉన్నది వేదన, మరణంలో ఉన్నది వేదన అని ఐతిహ్యం. కానీ ఇక్కడ జననం హింసతో మొదలవుతుంది. మొట్టమొదటి సింహవాహనంతో మొదలవుతుంది, చివరి హంసవాహనంతో ముగుస్తుంది. హంసవాహనం అనేది పరమాంసత్వము, పుణ్యాలంతా కూడా హంస స్వీకరిస్తుంది, పాపాలను కూడా వదిలిస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకంతా కూడా ఆ పాపాలు వెళ్ళి పుణ్యము రావాలని చెప్పి ఒక్కో రోజు ఒక వాహనం చేస్తూ రోజుకు ఆ యొక్క సాధకుని యొక్క స్థితి మెరుగుపోయే విధంగా రోజులకు చర్చలో పరమహంస మార్గానికి వచ్చి 11వ రోజు పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నంలో అది విలీనమవుతుంది. ఈ పరబ్రహ్మ అనేటువంటిది, బ్రహ్మత్వం అనేటువంటిది ఎవరో తపస్సంపన్నులకు తప్ప అందరికీ లభించేటువంటి కాదు. ఎంతో కష్టపడి సాధిస్తే కానీ అది జరగదు. కానీ ఈ బ్రహ్మోత్సవాలు కారణంగా వాళ్ళు ఇక్కడ 10 రోజులు చేసినట్టు క్రియా కార్యక్రమంగా పరబ్రహ్మస్వరూపంగా మార్చి ఆ పరబ్రహ్మాన్ని లోకానికంతా కూడా భక్తులకందరికీ కూడా వాళ్ళు పంచిపెట్టడానికి సూచనగా ఈ అన్నలింగార్చన అనేది ఏర్పాటు చేసినారు. అన్నం అనేటువంటిది జీవులకు మూలాధారమైనటువంటిది. ఆ అన్నము లేకపోతే ఏమీ లేదు. ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నము బ్రహ్మాండమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరునికి ఐక్యం చేస్తూ ఆ పరబ్రహ్మాన్ని అందరూ కూడా పంచిపెట్టే చివరి రోజుగా పంచిపెట్టేటువంటి ఏర్పాటు ఈ ఆలయ సంప్రదాయ ప్రకారము వస్తూ ఉన్నది.
ఈ 11 రోజుల కార్యక్రమాలు అన్నీ కూడా కేసీటీవీ వారు చక్కగా భక్తులకంతా కూడా అందించినారు. వారికి ఆలయం తరఫున, ఆలయం యజమాని తరఫున, ఆలయ అర్చకుల తరఫున, ఇక్కడ ఉన్నటువంటి భక్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పొంగనూరు పట్టణంలోని గ్రామ దేవతల ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగానే నగరంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి ఆలయంలో, బెస్తవీధిలోని గంగమ్మ ఆలయంలో అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి అంబలిని సమర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూలీలకు నిర్బంధ వెట్టి చాకరీ నుంచి విముక్తికి చర్యలు చేపట్టండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అన్నలింగార్చన ఘట్టంతో ముగిసిన సోమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఆకట్టుకున్న అగ్నిమాపక శాఖ వారి నేటి విన్యాసాలు. పోలీసు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి. డిఎస్పీ ప్రభాకర్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.